ఈనాటి కార్యక్రమంలో మన పరిషత్తు కార్యక్రమాల్లో ఏదైనా సరే ఒక గీత్ ఉంటుంది. ఆ గీతుని ఇప్పుడు మనకి శివశంకర్ గారు ఆలపిస్తారు. వైయక్తిక్ గీత్. విశ్వమఖిలముద్ధర్తుమమి నిర్మితా వయం ప్రభుణా ప్రేషితా వయం మానవం సమద్ధర్తుమమి ప్రేషితా వయం హరిణా నిర్మితా వయం. అయితే ఇది సంస్కృత గీత్ కాబట్టి దీనిలో చాలా విశేషమైనటువంటి అర్థం ఉంది. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలుగా మనందరం కూడా ఆ యొక్క పాట యొక్క అర్థాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. సమస్త విశ్వ కళ్యాణ సాధనకే మన నిర్మాణం జరిగింది. మానవ జాతిని సర్వాంగీణ ఉన్నతిని చేసేటటువంటి బాధ్యత మనకి లభించింది. శ్రీహరి మనల్ని ఇందు నిమిత్తమే సృష్టించాడు అని దాని యొక్క అర్థం. సంకటాద్రిభిదురం ధైర్యం ధార్యమనిశమిదమిహ కార్యం మాతరం ప్రతిష్టాం నేతుం తనుభృతో వయం ప్రభుణా ప్రేషితా వయం. సమస్త కష్టాలపై విజయం పొందే అంతులేని ధైర్యంతో నిర్ధారిత ధ్యేయ సాధనలో నిమగ్నులమైనాము. భారతమాతను పరమ వైభవ స్థితికి చేర్చే పని నిమిత్తమే మనం జన్మించాము. పరమేశ్వరుడు ఇందుకే మనల్ని ఈ భూమి మీదకి పంపించాడు. మాతృభక్తిరేకం ధ్యేయం తత్కృతే శరీరం దేయం క్షుద్రలాలసా పరిముక్తా సేవకా వయం ప్రభుణా ప్రేషితా వయం. మాతృభూమిపై భక్తి మా ఏకైక ధ్యేయం. అందువల్లనే మేము ఈ శరీరాన్ని ధరించాము. నీచమైనటువంటి వ్యామోహముల నుండి ముక్తి పొంది మాతృభూమి సేవలో సమర్పితమయ్యాము. పరమేశ్వరుడు ఇందుకే మనల్ని పంపించాడని దీని అర్థం. జానతే భరత భువి లోక ఆత్మతత్వమిహ గత శోక ఇత్యవేత్య జగదుద్ధరణే యోజితా వయం ప్రభుణా ప్రేషితా వయం. ఈ భరత భూమిలో ఉన్నటువంటి జనులందరము కూడా సుఖదుఖాలు అశాశ్వతమని ఆత్మతత్వాన్ని గ్రహించి జగదుద్ధరణకే తమ జీవితాలను అర్పించుటకు సిద్ధమైన వారము. అందుకే ప్రభువు చేత పంపబడిన వారం మనందరం కూడా. ఈశ్వర స్ఫురతి న స్వాంతే అజ్ఞాతాంధ తమసస్యాంతే తస్య కార్యమధునా కర్తుం శోధ్యమా వయం ప్రభుణా ప్రేషితా వయం. అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్యోతిర్మయుడైనటువంటి ఈశ్వరుడు మా అంతఃకరణమందు ప్రకాశమానుడై ఉన్నాడు. ఈ యుగంలో ఆయన కార్యాన్ని నిర్వహించే నిమిత్తం మేము కటిబద్ధులమై ఉన్నాము. పరమేశ్వరుడు ఇందుకే మనల్ని పంపించాడు అని దీని అర్థం. నిశ్చితం యశ పరిపూర్ణం లభ్యతేత్ర జన్మని తోర్ణం ఈశ కార్యకరణే నిరతా సతతం వయం ప్రభుణా ప్రేషితా వయం. పరిపూర్ణ కీర్తి లభ్యం మాకు నిశ్చితం. మేము ఈ జన్మలోనే సాధిస్తాం. ఈ దృఢ విశ్వాసంతో మేము ఇట్టి ఈశ్వరీయ కార్యాన్ని నిరంతరం ఆనందంతో చేయడానికి సమర్పించుకున్నాము. పరమేశ్వరుడు ఇందుకే మనల్ని అందరినీ కూడా పంపించాడు అని దీనిలో ఈ యొక్క భావం ఉంది. దీన్ని అందరం కూడా మనం మననం చేసుకుని నిరంతరం జ్ఞప్తికి తెచ్చుకుందాం.